ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటున్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటి అయినా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే, తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో, హైకోర్టులో పిటిషన్ ఇచ్చినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కర్లేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో, వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు, ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్టాడే నాయకుడిగా
కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుని నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ మీ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దబాయించడం. ఇలా నేను ఒక మాట అంటున్నా, ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా, ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం? అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు, గుర్తుపెట్టుకో. నీలాంటి దొంగలకు, దబాయింపులకు, లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోని ఏదో దన్నుతోని నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్ గా అరెస్ట్ కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందే. మిమ్మల్ని ప్రజల కోసం కొట్లాడమని, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని చెప్తే వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు, అధికారులను దబాయిస్తున్నారు, ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు. మీ దబాయింపులు దేనికి? మిమ్మల్ని రక్షించుకోవడానికి. మీ వల్ల ఒక్కరికి లాభం లేదు. ఇవాళ ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు. ఇప్పుడు కొట్టాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన. ఎవరో ఒకళ్ళిద్దరు ఆలీలను పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడుతుంటారు అంతే తప్పితే మీ కొరకు జనం ఆలోచిస్తలే, జనంలో మీరు లేరు, జనం మిమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి న్యాయవాదులతో చర్చించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్టులలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్టులు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని, త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ది చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా, నువ్వు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని, ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ శ్రేణులు నానా యాగి, నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతున్నారు, గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లా అన్నాడు. ఎవరైతే అంటున్నారు ఇప్పుడు? మరి ఆ లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా, బరాబర్ ఇచ్చినా, మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా ముచ్చట్నే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు.
దొంగలకు వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్కి ఒక మాట్లాడుతున్న కేటీఆర్ దగ్గర 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పాడు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసు వాళ్ళతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. దుబ్బాకలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చచ్చిపోయిన సూచొత్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పెట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లయిరి, ఇవాళ నిన్ను ఠానాకి రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి, కేసు లొట్టపీస్ కేసే ఆయే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ను కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్ కి సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతును, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారవచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయినది మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరండి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్న సల్జరం వచ్చినాడు వనికినట్టు వణుకుతాడు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి 2 డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొత్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల వేయించినావు. మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకుపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలెంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్ కి? అట్లా పోతే ఇక దొంగతనమే చేయలేదంటాడు, దాని మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో, ఈడీ ముందుకు పో, లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు? అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో, కెనడాలో, దుబాయ్లో 30 ఛానల్ కాదు 300 ఛానల్ పెట్టుకున్నాడు. నెలకు 3 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందన్న? ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు, కేసు పెడతారు, నిజ నిర్ధారణ జరుగుతుంది, విచారణను ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి, చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా. అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని ఇవాళ నువ్వు అరుస్తే, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్లలో పెట్టి ఇవాళ నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంటుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు, నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా, నాది తప్పైంది ఏం చెప్పు. గేట్ కాడికి వచ్చాడో టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి 40 నిమిషాలు డ్రామా చేయొచ్చింది. ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పొచ్చు కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా, ఎవరెవరు తప్పు చేశారో మీకు తెలుసు. కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి. నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్, మేము సహకరించలేదా? పోలీస్ స్టేషన్లో పోలేదా? మా దగ్గర ఇక్కడ చేగుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయి 3 చచ్చిపోయినారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలకు పోతామంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు. తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో పొద్దుగాలు అరెస్ట్ చేస్తే పోతి కదా కూర్చోబెట్టిరు. మేమేమైనా ఎగిరినామా? అట్లా మా వెనక వకీళ్ళు వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్ కి? కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు, ప్రభుత్వం నమ్ముతుంది, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుంది. ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్ కు మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యండి, పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు. అంతేగాని పోలీసుల మీద, కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను.